సో హాయ్ అండి. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి, ఎస్పెషల్లీ రష్యాలో వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. కొంతమంది ఏమో అసలు అంటే యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. మోస్ట్ అసలు రష్యా సంబంధించండి ఇది. రష్యాలో అసలు యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ మీరేమో ఆల్రెడీ 20 lakhs బడ్జెట్ యూనివర్సిటీస్ అయిపోయినాయి అని చెప్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు వచ్చేసరికి 20 lakhs ఉన్నాయి, 13 lakhs ఉన్నాయి, 14 lakhs ఉన్నాయి, 15 lakhs ఉన్నాయి, 16 lakhs ఉన్నాయి, 20 lakhs బిలోన్ అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు 20 lakhs యూనివర్సిటీస్ మీరు అయిపోయినని చెప్తున్నారు, మీరు 25 to 30 చూసుకోమని చెప్తున్నారు అని అడుగుతున్నారండి. ఎస్ అండి. సో 100% వచ్చేసరికి 20 lakhs బడ్జెట్ అవ్వచ్చు, 20 to 23 దాకా అయిపోయినాయి. ఇంకా మీరు ఏదైనా యూనివర్సిటీ రష్యాలో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే 100% వచ్చేసరికి 25 lakhs మినిమం బడ్జెట్ అండి. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు కాదండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ మినిమం 25 lakhs స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 20 lakhs బడ్జెట్లో సరికి మనకి 3 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి రష్యాలో. స్టేట్ యూనివర్సిటీస్ అని, ఫెడరల్ యూనివర్సిటీస్ అని, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అని. సో స్టేట్ యూనివర్సిటీస్ వచ్చరికి 99% వచ్చరికి లోకల్ స్టూడెంట్స్ అండి. సో లోకల్ స్టూడెంట్స్ ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ జరిగే క్లాసెస్, అంటే రష్యాలో ఎక్కువ రష్యన్ లాంగ్వేజ్ జరుగుతుంది. మీకు చెప్తారు కదా రష్యన్ లాంగ్వేజ్, రష్యా నేర్చుకోవాలి, రష్యాలో ఎగ్జామ్స్ రాయాలని. స్టేట్ యూనివర్సిటీలో రాస్తారు. దాంట్లో మంచి యూనివర్సిటీస్ ఓన్లీ ఫ్యూ 1 or 2 ఉంటాయి అంతే. సో ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యి కూడా 15 to 20 days అవుతుంది. ఇంక ఇప్పుడు వీళ్ళంతా చేస్తే వీళ్ళు కూడా మోస్ట్లీ ఇప్పుడు చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే సార్ ఇప్పుడు కొత్తగా చేస్తున్నారనమాట. అంటే తక్కువ బడ్జెట్లో అయితే ఎక్కువ అడ్మిషన్లు అవుతాయి. మీరు కూడా ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, సార్ 20 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయిపోద్దంటే, సార్ నా దగ్గర 30 lakhs ఉంది, అది ఎక్స్ట్రా యూనివర్సిటీ అని మీరు ఒప్పుకోరు. సో 20 lakhs అయిపోతుంది కదా, 10 lakhs సేవ్ చేయొచ్చు అనుకుంటారు. ఇది 100% మిస్టేక్ అండి. ఎప్పుడు కూడా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ అనేది ప్రొఫెషనల్ కోర్స్, మీరు బడ్జెట్ బేస్గా మీరు డెసిషన్ మేకింగ్ తీసుకున్నారంటే మాత్రం 100% వచ్చేసరికి చాలామంది ఇప్పుడు సెంట్రల్ అమెరికా చాలామంది రాత్రి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకు నైట్. సో చేసి సార్ సెంట్రల్ అమెరికా వెళ్ళామండి, లాస్ట్ ఇయర్ వెళ్ళి ఉన్నామండి. ఒక యూనివర్సిటీ పేరు చెప్పాడు, సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వెళ్ళి ఉన్నామండి. అక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఎవరు కూడా మాకు తెలియలేదండి రూల్స్ రెగ్యులేషన్స్. అక్కడ నుంచి యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు 30 to 40 members వెళ్ళామండి ఇది ఏపీ నుంచి. అక్కడ వచ్చేసరికి అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదండి, యూనివర్సిటీ బాగాలేదండి, ఇక్కడ ఏదో చెప్పారండి యూఎస్ఎంఎల్, యూకేలు, కెనడాలు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదండి, అసలు హాస్టల్ లేదు, మెస్ లేదు, మేము ఎక్కడో రూమ్ తీసుకుని వండుకొని తింటున్నామండి అని చెప్పి మేము ఇండియా రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ అమెరికా, అప్పుడు మీకు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అని చెప్పారు. అక్కడ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకని? ఎంబీబీఎస్ 4 years, ఇంటర్న్షిప్ ఉండదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ యాజ్ పర్ ఇండియన్స్ రూల్స్ ప్రకారం. సేమ్ లైక్ ఫిలిపీన్స్ కూడా అంతే, ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్. సో కంపల్సరీగా వస్తారు సార్ మనం వెళ్ళే యూనివర్సిటీ అసలు స్టాండర్డ్స్ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, నాట్ ఓన్లీ ఇవి కాదు, బడ్జెట్ వైజ్గా బడ్జెట్ పరంగా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ తీసుకోవద్దు. బడ్జెట్ లేకపోతే ఆగిపోవడం 100% మంచిది. ఏదైనా గో ఫర్ అదర్ కోర్సెస్ ఆర్ లాంగ్ టర్మ్. అట్లీస్ట్ మీకు ఎందుకంటే 20 lakhs బడ్జెట్ ఆల్రెడీ అయిపోయి 15 to 20 days ఉంది. మీరు 20 lakhs, 22 lakhs, 23 lakhs ఈ బడ్జెట్ చూస్ చేసుకున్నారంటే 25 lakhs నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఇంకా మీరు అంతకంటే తక్కువ బడ్జెట్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ వస్తే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా, యూఎస్ఎంఎల్ఈ రాయాలన్నా ఆ స్టాండర్డ్స్ సరిపోవు. ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీ అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 0. ఎందుకంటే ఈ చేసేవాళ్ళు కూడా రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కొత్తగా చేస్తున్నారు. ఈ ఇయరే ఒక బ్యాచ్ కూడా అట్లీస్ట్ మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారంటే అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ అయినా బయటికి రావాలి కదా. ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ బయటికి రాకపోతే అక్కడ అసలు ప్రొఫెసర్స్ ఏంటి, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, హాస్టల్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడంటే వాళ్ళు 20,000, 30,000 వస్తే ఒక అడ్మిషన్ చేసేస్తారు. మీరు అక్కడికి వెళ్తే 6 years ఉండాల్సింది మీరు. రేపు యూఎస్ఎంఎల్ఈ రాయాలన్నా, రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా స్టాండర్డ్స్ ఉండవు, ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు. సో అలాంటప్పుడు అసలు అంతా ఇప్పుడు మహా అయితే వేరియేషన్ వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 20 lakhs బడ్జెట్ అంటే ఖచ్చితంగా 25 lakhs మ్యాండేటరీగా వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ అనేది డెసిషన్ మేకింగ్ అసలు భాగంగా పెట్టుకోవద్దు. బడ్జెట్ లేకపోతే వేరే కోర్స్ తీసుకోండి, లేదా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి, అది బెటర్ ఆప్షన్. ఎంబీబీఎస్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ అండి, ఇది చదవాల్సిన చాలా జాగ్రత్తగా చదవాలి. మన ఇంటి దగ్గరికి వచ్చారు, అడ్మిషన్ చెప్పారు, ఆఫర్స్ అన్నారు, ₹1,00,000 ఉంది, ఒక 20,000 తగ్గించి మీకు 80,000కి రాస్తామని చెప్పారు. ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఫ్లైట్ టికెట్, ఫ్రీ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్లో అన్ని ఫ్రీ చెప్తే మనల్ని టెంప్ట్ చేస్తారు. మీకు 20,000 ఫ్రీ ఇచ్చారంటే మీరు కనీసం 2 lakhs లాస్ అవుతారు. మీకు అల్టిమేట్గా ఇప్పుడు తెలియదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years or 3 years అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. వీళ్ళు 20 lakhs ఈ బడ్జెట్లో చేసేవాళ్ళు, కొత్త యూనివర్సిటీలు చేసేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేస్తారని 100% నమ్మకం ఉండదు. ఎందుకంటే వాటిలో స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ రెఫరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వరు కదా. అట్లీస్ట్ మీరు ఎంబీబీఎస్ అనేది ఒకసారి కొంచెం వాల్యూ ఇచ్చి చూడండి. ఇది ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ కాదు. మీరు ఆ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆలోచిస్తే మాత్రం మనకి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఇది ప్రొఫెషనల్ కోర్సు, ప్రొఫెషనల్ లానే థింక్ చేయండి.
దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా, యూఎస్ఎంఎల్ఏ రాయాలన్నా, లేదు అంటే ఇంకో విషయం కూడా, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి 1 or 2 years తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదండి, మేము మళ్ళీ ఇండియా వస్తాము, మళ్ళీ వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవుతాము. చాలామంది అదే సెంట్రల్ అమెరికా నుంచి అదే చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, యూనివర్సిటీ లేదు, హాస్టల్ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు ఇక్కడ ఏదో చెప్పారు అక్కడ ఏమీ లేదు. తర్వాత యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షలు 16 లక్షలు కట్టున్నారంట. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిగ్రీ నాట్ వ్యాలిడ్, అక్కడ చదివినా డిగ్రీ నాట్ వ్యాలిడ్, మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకో మళ్ళీ అప్పుడు వెళ్ళాలి. సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు బడ్జెట్ క్రైటీరియా తీసుకోవద్దు. మనకి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, యూఎస్ఎంఎల్ ఎలా క్రాక్ చేయాలి, ఈ విధంగా ఆలోచించండి. మళ్ళీ అక్కడ ప్రాపర్గా కుదరకపోతే మళ్ళీ ఇండియా రావాలంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఎంత చాలా తతంగం ఉంటుంది. వీళ్ళు జస్ట్ ఏంటంటే 10,000 20,000 ఇంటి దగ్గరకు వచ్చి అడ్మిషన్ చేయడమో లేకపోతే వాట్ ఎవర్ ఈ లో బడ్జెట్ చేసే వాళ్ళంతా ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉంటారు. కావాలంటే అడగండి, ఒక 3-4 years స్టూడెంట్ నెంబర్స్ అడగండి, ఉండదు. సో ఇప్పుడు కొత్త కాలేజీలో మీరు జాయిన్ అయితే అసలు స్టాండర్డ్స్ ఏంటి, రేపు ఎంబీబీఎస్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ హై స్టాండర్డ్లో ఉంటాయి. అవి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, తర్వాత సరికి ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్. ఎనలిటికల్ థింకింగ్ అంటే మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఉండాలంటే మంచి ప్రొఫెసర్స్ ఉండాలంటే మంచి యూనివర్సిటీ ఉండాలి, మంచి యూనివర్సిటీ అంటే మంచి స్టాండర్డ్స్ ఉండాలి. సో కొత్త కాలేజీలో చదివితే అసలు స్టాండర్డ్స్ ఉండవు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చరర్స్ ఉండరు, ప్రాపర్ అసలు ఏమి తెలియదు. మీరు ఏదో వెళ్ళామో వచ్చామన్నట్టుంటే మాత్రం 100% ఒకసారి డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. రేపు అవ్వకపోయినా రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్ ఉంటుంది. లేకపోతే మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో క్రాక్ చేయలేదంటే ఇంక డిగ్రీ చదివిన ఒకటి చదవకపోయిన ఒకటే. యూఎస్ఎంఎల్ఏ అంటారా ఇంకా అది ఎలా అవ్వదు, ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి. నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వదు, 100% అవ్వదు, ఎందుకంటే స్టాండర్డ్స్ సరిపోవు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. మీకు మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏదో వెళ్ళాము ఏదో వచ్చాము, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, తక్కువ బడ్జెట్ క్రైటీరియా తీసుకుంటే మాత్రం 100% రాంగ్, 100% డెసిషన్ రాంగ్ తీసుకుంటారు. ఆఫర్స్, డిస్కౌంట్స్. మీరు ఎంబీబీఎస్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఇది బిజినెస్ మాదిరి థింక్ చేస్తున్నారు. ఇది బిజినెస్ కాదు, అంతగా మించి ఉంటుంది. రేపు కెరియర్, ఫ్యూచరు, ఇదంతా ఆలోచించుకోండి. లాంగ్ టర్మ్ ఆలోచించండి, ఈ రోజు ఆలోచించొద్దు. ఓకేనా? ఏదైనా డెసిషన్, ఏదైనా డౌట్స్ ఉన్నా కొరేసి మీకు జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.